హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. లాస్ట్ క్లాస్లో మనం క్లాస్ 6 మ్యాథ్స్లో చాప్టర్ 2 డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు దానికి సంబంధించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. దానికంటే ముందు మనం కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రాబ్లమ్స్కి. అవేంటంటే యాక్చువల్గా ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, అవన్నీ. వెన్ 2 or more natural numbers are multiplied, then their product is called multiple of either the numbers. Each of these numbers are called factor. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ 3 distinct prime factors ఈజ్ కాల్డ్ స్పెనిక్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ద న్యాచురల్ నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 factors ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ద ప్రైమ్ నెంబర్స్ డిఫరింగ్ బై 2 ఆర్ కాల్డ్ ద ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ వన్ every pair of 2 natural numbers having no common factor other than 1 is called the pair of co-primes. ఇవి వచ్చేసి వెరీ షార్ట్ టైప్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 2 and 3 అన్నాడు. 2 and 3కి మల్టిపుల్స్ ఉన్నవి ఇందులో ఆప్షన్స్లో ఉన్నవేవి అని అడుగుతున్నాడు. సో మనం డైరెక్ట్ బోత్ 2 and 3 అన్నప్పుడు 2 into 3 6 అని తీసుకోవచ్చు కదా. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు డివిజిబిలిటీ రూల్స్లో 2 and 3ది ఫాలో అయిందంటే అది 6ది కూడా ఫాలో అవుతుందని. ఒక్కొక్క నెంబర్ని 6 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ 1434 డివైడెడ్ బై 6, ఇది డివైడ్ అవుతుంది. 6 2 జా 12. నెక్స్ట్ 23, 6 3 జా 18. నెక్స్ట్ 54 మిగులుతుంది. నెక్స్ట్ 6 9 జా 54. అలా రిమైనింగ్ బి ఆప్షన్ కూడా చెక్ చేద్దాము. 792 6తో డివైడ్ చేస్తే 6 132లో పోతుంది ఇది. సో ఇది కూడా మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 924 కూడా 6తో 6 1 జా 6 32, 6 5 జా 30, 2 మిగులుతుంది. 24 6 4 జా 24, ఇది కూడా అవుతుంది. సో ఆప్షన్ డి ఆల్ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్ అన్నాడు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే రెండు నెంబర్స్ అనేవి పెయిర్గా ఉండాలి, అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, అండ్ వాటి డిఫరెన్స్ వచ్చేసి 2 మాత్రమే ఉండాలి వాటి డిఫరెన్స్. అలాంటివి ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇక్కడ మనం ఆప్షన్స్లో చెక్ చేద్దాం ఒక్కొక్కటి. 31 33 వీటి డిఫరెన్స్ అనేది 2 ఉంది, బట్ ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్స్. ఇవి 2 31 అనేది ప్రైమ్ నెంబర్, బట్ 33 అనేది కాదు, ఎందుకంటే ఇది 11కి మల్టిపుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 37 and 39, ఇక్కడ కూడా 2 ప్రైమ్ నెంబర్సా కాదో చెక్ చేద్దాము. వీటి డిఫరెన్స్ 2 ఉంది, బట్ 2 ప్రైమ్ నెంబర్సా. 37 ఇస్ ద ప్రైమ్ నెంబర్, 39 కాదు, ఎందుకంటే ఇది 13కి మల్టిపుల్ అవుతుంది. 13 3 జా 39, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. 41 43 వీటి డిఫరెన్స్ వచ్చేసి 2. ఇందులో 41 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, 43 ప్రైమ్ నెంబర్. సో ఇది ట్విన్ ప్రైమ్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చూసినప్పుడు ఇందులో కూడా డిఫరెన్స్ 2 ఉంది, బట్ 45 అనేది 15కి మల్టిపుల్ అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని అంటున్నాడు. కింది ఫాలోయింగ్ ఇచ్చిన వాటిల్లో కాంపోజిట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సింపుల్ ఈ ప్రాబ్లం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏమని చెప్పాను నేను లాస్ట్ క్లాసెస్లో, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఏ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్ అవ్వదో ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. 37 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, సో ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. 47 కూడా ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు, ఎందుకంటే వీటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయని చెప్పాను కదా నేను. ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎయిదర్ 1 ఆర్ అదే నెంబర్, ఏ నెంబర్కి ఆ నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఇది ప్రైమ్ నెంబరే. 57 వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాదు, 19 3 జా 57 అవుతుంది, 19 మల్టిపుల్ అవుతుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కాంపోజిట్ నెంబర్గా తీసుకోవచ్చు. 67 కూడా ప్రైమ్ నెంబర్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద హెచ్సిఎఫ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అదర్స్. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఏంది ఇందులో అంటే హెచ్సిఎఫ్ చేయాలి మనం. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రతిదానికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని హెచ్సిఎఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 12, 18కి హెచ్సిఎఫ్ చేస్తున్నాను. దీనికి నేను డివిజన్ మెథడ్ యూజ్ చేశాను. 12 18, 12 1 జా 12, ఇక్కడ 6 రిమైండర్ మిగిలింది. సో ఇది డివిజర్ అవుతుంది. నెక్స్ట్ 12 అనేది డివిడెండ్ అవుతుంది. ఇక్కడ 6 2 జా 12, ఇక్కడ రిమైండర్ వచ్చింది. అప్పుడు ఏమని చెప్పాను నేను, రిమైండర్ 0 అయినప్పుడు ఇది డివిజర్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటామని చెప్పాను కదా. సో 6 ఈజ్ ద ఆన్సర్.
సేమ్ అలానే వీటికి కూడా చేయాలి. 24, 30 దీనికి చేసినప్పుడు ఇక్కడ కూడా 24, 30 చేసినప్పుడు 6 అనేది హెచ్సిఎఫ్ అయింది. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేను ఇక్కడ డివిజన్ మెథడ్ యూజ్ చేశాను. నెక్స్ట్ 18, 30కి చేసినప్పుడు ఇక్కడ నాకు 6 వచ్చింది. సో ఇది కూడా సేమ్ వచ్చింది. బట్ 18, 45కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకు 9 వచ్చింది. ఎలానో చూద్దాం. 18 2 జా 36 ఇక్కడ అంటే 9 మిగిలింది నాకు. మళ్ళీ 9ని మళ్ళీ 18తో చేసినప్పుడు 9 2 జా 18. సో ఇక్కడ 9 అనేది నాకు హెచ్సిఎఫ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఈ ఆప్షన్ డీకి. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెజర్ దట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద క్వాంటిటీస్ 68 meters, 102 meters అండ్ 119 meters అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, గ్రేటెస్ట్ మెజర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గ్రేటెస్ట్ మెజర్ అంటే మీనింగ్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, కామన్గా ఉండేది తీసుకోవాలి. ఈ త్రీ మెజర్స్లో ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో అదే హెచ్సిఎఫ్. సో దానికోసం నేను ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేశాను. ఒక్కొక్క దాన్ని 68కి చేశాను. ఫస్ట్ 234 జా 217 జా, నెక్స్ట్ 102కి చేశాను, 251 జా, నెక్స్ట్ 317, నెక్స్ట్ 119కి చేశాను. 119కి చేసినప్పుడు నాకు ఇక్కడ డైరెక్ట్ 17 7 జా 119 వస్తుంది. దీనికి ఏం రాలేదు. సో అన్నిటికీ 17 అనే ఫ్యాక్టర్ కామన్గా ఉంది. సో దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 17 ఇక్కడ. సో ఆన్సర్ ఏంటి, ద గ్రేటెస్ట్ మెజర్ ఏమవుతుంది వీటికి అంటే 17 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఇక్కడ అంటే జస్ట్ ఇది థియరీ క్వశ్చన్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, స్పెనిక్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఇక్కడ కాలం బిలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్కి మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ఆప్షన్ ఎస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ స్పెనిక్ నెంబర్ అంటే ఏమని చెప్పాను నేను, డివిజబుల్ బై ఓన్లీ 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాను. సో ఇది ఆప్షన్ పి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్పాను, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇంకొకటి ఏంటి దీనికి డెఫినేషన్, ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్రైమ్ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో దీనికి 3 ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2 మస్ట్ బీ ఇట్స్ ఫ్యాక్టర్. అంటే ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అని కూడా అనొచ్చు. సో ఆప్షన్ క్యూ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఈవెన్ నెంబర్ కదా. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4కి ఎన్ని వచ్చే ఫ్యాక్టర్స్ 3. సో ఆన్సర్ ఈజ్ ద 3. నెక్స్ట్ వన్ వచ్చేసి ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈజ్ అని అన్నాడు. అంటే మనం ఒకటి ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అంటే 2 4 ఈ 2 4 అనేవి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్సే కదా. అంటే పక్క పక్కనే ఉండే ఈవెన్ నెంబర్స్ అని అర్థం. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ చేద్దాము. దీనికి హెచ్సిఎఫ్ చేస్తే ఏమవుతుంది మనకి, 2 4కి 2 1 జా 2 2 జా. సో రెండిట్లో కామన్గా ఉండేది 2 కదా, దీని మల్టిపుల్. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది దీనికి 2 హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ మనం 4 6 తీసుకుందాం. వీటికి చేసినప్పుడు ఏమవుతుంది, 4 6 చేసినప్పుడు కూడా ఈ రెండింటికి కామన్గా ఉండేది 2. సో ఇక్కడ మనకి 4 6కి చేసిన హెచ్సిఎఫ్ 2 అవుతుంది. సపోజ్ 6 8కి చేద్దాం. వీటికి చేసినప్పుడు కూడా 2నే అవుతుంది. సో మనం ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2 తీసుకున్నా కూడా వాటి ఈవెన్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. అంటే ఏ కామా బి అనేవి ఇక్కడ 2 నెంబర్స్ అనుకుంటే, నేను అంతకుముందుకు చెప్పినప్పుడు చెప్పాను మీకు ఒక ప్రాపర్టీ, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ ప్రోడక్ట్ అనేది ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్కి ఈక్వల్ అవుతుంది అని మనకు ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం దీనిపైన. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఇంటూ బి, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. నెక్స్ట్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డివిజబుల్ బై 9 ఈజ్ అని అన్నాడు. అంటే యాక్చువల్గా లార్జెస్ట్ 3 digit నెంబర్ ఏంటి అసలు అంటే 999 ఈజ్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, డివిజబుల్ బై 9 అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది 9తో డివైడ్ అవుతుందా, ఇది 9 1 జా 1 1 1 డివైడ్ అవుతుంది. సో ఇది 9తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇదే మనం లార్జెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. లేదంటే మనం ఇలా కూడా చేయొచ్చు కదా, సమ్ ఆఫ్ ద 3 digits ఇన్ ద నెంబర్. 9 + 9 + 9
27 డివైడెడ్ బై 9 ఈక్వల్ టు 3. సో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ 999 ఈజ్ ద ఆన్సర్. 4 డిజిట్ నెంబర్ డివిజబుల్ బై 11 అని అన్నాడు. అంటే యాక్చువల్గా స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది మనకి 1000. ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇది యాక్చువల్గా ఈ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుందా 11తో ఒకసారి చెక్ చేద్దాము. 11 99. సో 90 11 90 ఏమవుతుంది 990 అవుతుంది. ఇక్కడ 10 మిగులుతుంది. సో రిమైండర్ 10 కాబట్టి ఇది డివిజబుల్ అవ్వదు. మనకేం కావాలి రిమైండర్ 11 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది డివిజబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ 1000కి ఒక +1 యాడ్ చేద్దాము. అప్పుడు మనకి ఆ నెంబర్ అనేది 11తో డివిజబుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1001. ఇది ఒకసారి చెక్ చేద్దాం మనము అవుతుందో లేదో. 11 9 99. ఇక్కడ 1 మిగిలింది, మళ్ళీ 11 మిగిలింది 91. సో డివిజబుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1001. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద ఎల్సిఎం ఆఫ్ A and B is 220. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి హెచ్సిఎఫ్ ఆఫ్ A and B? అంటే ఏంటి, ఇక్కడ ఎల్సిఎం ఇచ్చాడు మనకి, హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. హెచ్సిఎఫ్ అంటే చేసేటప్పుడు మామూలుగా కామన్గా ఉండేదాన్ని తీసుకుంటాం కదా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎల్సిఎంలో ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇది అవుతుందా 220తో మల్టిపుల్ అవ్వదు. 15 కూడా డివిజబుల్ అవ్వదు. 20 అవుతుంది అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. 20 2 1 2 11 ఇది అవుతుంది. సో ఇది హెచ్సిఎఫ్ అవ్వచ్చు. 12 అవుతుందా, 12 1 1200 అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 20 ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ హ్యావ్ దేర్ ఎల్సిఎం యాజ్ 144 అన్నాడు. అంటే మనం ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన ఒక్కొక్క దాని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చేద్దాము. 18 36. ఇక్కడ ఏమవుతుంది 2 9 2 18. నెక్స్ట్ 9తో చేయొచ్చు డైరెక్ట్. 9 1 9 2. దీని ఏమవుతుంది, దీని ఎల్సిఎం 9 2 18 18 2 36. సో ఇది కాదు. నెక్స్ట్ 2 8 16 2 24 248. నెక్స్ట్ 8 1 8 6. సో దీనికి ఏమవుతుంది ఎల్సిఎం 8 2 16 16 6 96. సో ఇది కాదు. నెక్స్ట్ 24 48కి చేద్దాము. 24 48కి చేసినప్పుడు ఇది ఏమవుతుంది 2 12 2 24. నెక్స్ట్ 12 టేబుల్లో పోతుంది కదా, 1 2 12 2 24 2 48 అవుతుంది దీనిది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి 9 16 చేద్దాము. దీనికి 3 3 16. నెక్స్ట్ ఇంకేం పోదు. సో దీనికి ఏమొస్తుంది 3 3 9 16 9 144. సో ఇక్కడ దీనికి 144 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద టూ నెంబర్స్ A and B ఈజ్ 12. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద ఎల్సిఎం ఆఫ్ A and B? అంతకుముందుకు చెప్పాం కదా, ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చాడు 12. అంటే ఈ 12 అనేది ఎల్సిఎంలో కూడా ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో ఇక్కడ 12 అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో దేనికి మల్టిపుల్ అవుతుందో చూద్దాము. అంటే హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎల్సిఎంకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్గా ఏ నెంబర్కి ఉందో అది చెక్ చేయాలి మనం. 44ని 12 ఇంటూ అని రాయొచ్చా మనం? నో, రాయలేము. సో ఇది కాదు. నెక్స్ట్ 65ని రాయొచ్చా? 12 5 60. సో ఇది కూడా రాయలేము. నెక్స్ట్ 76ని రాయొచ్చా? 12 8 12 6 72. సో ఇది కూడా రాయలేము. నెక్స్ట్ 96ని రాయొచ్చా? 12 8 96. సో ఇది ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుంది దీనికి. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 8 15 and 6 అన్నాడు. అంటే 8 15 16తో ఖచ్చితంగా డివిజబుల్ అవ్వాలి. సో మనం ఇక్కడ తీసుకోవాలి డైరెక్ట్ ఎల్సిఎం ఆఫ్
8, 15, 6 చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 2 టేబుల్లో 2 4 జా 2 3 జా, నెక్స్ట్ 3 టేబుల్లో పోతుంది కదా, 3 5 జా 3 1 జా, 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. ఇక్కడ మనకు LCM 120 వచ్చి పుల్స్ 120 అనేది 8, 15, 6తో డివైడ్ అవుతుంది. సో ఈ 120 మల్టిపుల్స్తో కూడా డివైడ్ అవ్వచ్చు మనకి. సో 120 × 2 ఏమవుతుంది, 240. సో 240 కూడా 8, 15 అండ్ 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ D ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 9 అన్నాడు. మనం 9 డివిజబుల్ రూల్ ఏం చూసాము, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో డివిజబుల్ అవుతే దెన్ ఆ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. ఇక్కడ సమ్ చేద్దాము. 4 + 3 7 + 5 12 6 12 + 6 18 18 + 7 25 27. ఇక్కడ 27 వచ్చింది, ఇది డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 9 19 22 30 వచ్చింది. ఇక్కడ ఇది అవ్వదు, 30 అనేది 9తో మల్టిపుల్ అవ్వదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. కావాలంటే ఇంకోటి చెక్ చేయొచ్చు మనం. 2 + 7 9 + 8 17 9 + 17 + 9 ఎంత అవుతుంది, 26 27 అవుతుంది. ఇక్కడ ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ 9 6 15 19 322 27 అవుతుంది. ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 8 అన్నాడు. మనకి 8 డివిజబుల్ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డైరెక్ట్గా డివిజబుల్ అవుతే ఆ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతాయి, ప్రతి దాంట్లో తీసుకుందాము. ఇక్కడ 882 అనేది 8తో డివిజబుల్ అవుతుందా, 8 1 జా 8 1 జా, సో ఇది అవ్వదు. నెక్స్ట్ 8 6 జా 48, ఇక్కడ 6 మిగిలింది, సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఇది అవుతుందా, 8 3 జా 24 64 మిగిలింది, 88 జా, సో ఇది అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.